చెప్పండి ఫిరోజ్ గారు, జానీ మాస్టర్ మీద చాలా రకాల ఆరోపణలు అయితే వస్తున్నాయి. వ్యక్తిగతంగా మీకు బాగా తెలుసు. అతని బిహేవియర్ ఎలా ఉంటుంది? నిజంగా అతను ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తా, లేకపోతే పర్సనల్గా చాలా దగ్గర నుంచి చూశారు కాబట్టి ఆయన మీద మీకున్న అభిప్రాయం ఏంటి? జానీ మాస్టర్ గారి గురించి వ్యక్తిగత జీవితం అయితే నాకు తెలుసు. నెల్లూరులో మన వాళ్ళకి బాగా పరిచయం ఉన్న వ్యక్తి, 10 మందికి ఉపయోగపడే వ్యక్తి. ఒక సామాన్య కుటుంబం నుంచి ఎదిగి ఈరోజు నేషనల్ అవార్డు విన్నర్గా జాతీయ స్థాయిలో అవార్డు పొందడం అంటే సామాన్య విషయం కాదు. బాలీవుడ్ వీళ్ళందరినీ కూడా తట్టుకొని అక్కడ ఉన్న గ్రూపుల్ని కానీ ఇది ఆయన చేసేది. రెండోది సినీ ఫీల్డ్లో అంటారా, ఈ ఇల్లీగల్ రిలేషన్స్ అనేవి చాలా అవసరానికి కొద్దీ నడుస్తూనే ఉంటాయండి. ఎవడు ఏమన్నా, ఎవడైనా నిజాయితీ పరుడు, నేను నిజాయితీగా ఉన్నాను అన్నా కూడా అది అవాస్తవం. అలా ఇద్దరు అండర్స్టాండింగ్ మీద జరిగిన ఇష్యూని నాకు తెలిసినంత వరకు ఏదైనా సరే ఇవాళ స్వార్థం కోసమో లేకపోతే జానీ మాస్టర్ యొక్క వ్యక్తిని హననం చేసి ఆయన క్యారెక్టర్ని అసోసియేషన్ చేసి ఆయన్ని ఈ కాంపిటీషన్లో ఎవరైతే ఉన్నారో ఈయనంటే పడని వాళ్ళు. రెండోది దీని వెనకాల కూడా ఇంకోటి రాజకీయ కారణం కూడా ఉంది. ఈయన పవన్ కళ్యాణ్ వీరాభిమాని, పవన్ కాదు మెగా ఫ్యామిలీగా వీరాభిమాని. ఆ ఫ్యామిలీ ఏదన్నా సరే వాళ్ళని కూడా ఆయన ఎంతో అభిమానిస్తాడు. వాళ్ళతో పాటు ఆయన క్యారియర్ మొత్తం తీసుకువెళ్ళి చేస్తాడు. కానీ వీళ్ళకి ఏంటంటే జానీ మాస్టర్కి మన ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ చూశాను నేను. చాలా క్లియర్గా చెప్పాడు ఆయన, ఇలా ఒక వ్యక్తిని మనం ఏదైనా చేయాలనుకుంటే ఇలా జీవితం రేపటి రోజు ఏ మహిళతో ఏ టెక్నీషియన్ పనిచేయడానికి సిద్ధంగా ఉంటాడు అని. ఇప్పుడు ఎప్పుడూ ఆయన ఏమంటాడంటే తప్పు అనేది ఒకసారి జరుగుద్ది, భయపెట్టడం అనేది కూడా ఒకేసారి జరుగుద్ది. బెదిరించడం కానీ భయపెట్టడం కానీ తప్పు కానీ ఒకేసారి జరుగుద్ది. రోజు నువ్వు తప్పు చేయమని మనం వెళ్ళాం కదా. జానీ మాస్టర్ దుర్మార్గుడు అండి, తప్పుకోవాలి కదా. బెదిరించడం ఏంటి? ఓ వ్యక్తి వాళ్ళ ఎంతకాలం బెదిరిస్తాడు? ఇవాళ ఉన్న మీడియా కానీ ఇవాళ ఉన్న ప్రపంచం, ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చేస్తే కొన్ని వందల చేతులు ఉన్నాయి కాపాడటానికి. అంటే నీ స్వార్థానికి నువ్వు ఉండి అమ్మాయి ఉన్నాయి, రాజకీయాలు ఉన్నాయి, సినీ ఫీల్డ్ ఉంది. మెయిన్ సినీ ఫీల్డ్లో కూడా నేను ఒక మాట చెప్తానండి, పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించే వాళ్ళు, ఆయన ఉన్నతిని సహించలేని వాళ్ళు ఇందులో ఉన్నారు. ఈ మాట కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఆయనైతే పేరే చెప్పేశాడు డైరెక్ట్గా, భరద్వాజ అని. అని చాలామంది ఉన్నారు. ప్రెస్సుల్లో పెట్టేసి కేసు బుక్ చేశారు. బుక్ చేసిన తర్వాత కమిటీలు ఏమైతే కమిటీ ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడే అవసరం లేదంట. నాకు మన సినీ ఫీల్డ్లో ఏం జరుగు అంటే అవి సిస్టమ్స్ మనకు తెలియవు కదా, సస్పెండ్ చేయటాలు అది ఇది. ఇప్పుడు అపవాదం వచ్చిన వాళ్ళ మీద అపవాదం ఇచ్చిన వాళ్ళ మీద ఇద్దరిని టెంపరీగా బ్రేక్ చేసి వేరే వాళ్ళని. అంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల భరద్వాజ గారికి వచ్చిన నష్టం ఏంటి? అది ఏంటో, ఆయన కొంటె మొగుడు కొంటేది చిరంజీవి గారితో సినిమా తీసాడు ఆయన. అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతుంది. అది కొంటె మొగుడా చిలిపి మొగుడు ఏదో ఒకటి ఉంది ఆయనది, భరద్వాజది. అప్పటి నుంచి ఇది ఉంది. నాగబాబు గారితో కూడా మధ్య చూసాం ఆయనకి ఇంక క్రాసింగ్ జరగటం. ఈయన పెద్ద ప్రొడ్యూసర్, ఆయన పెద్ద డైరెక్టరు, ఎప్పుడో సమాజం మర్చిపోయిందంటే ఈయన ఏదో చెప్పాడు. అలా ఏదో ఉంది దానికి. రెండోది కూడా ఓ మాది ఇప్పుడు చెప్తే మాట ఇది కాదు, ఒక మతపరమైన ఇది కూడా ఉంది. మహాసేన రాజేష్ ఆయన వీడియోలో క్లియర్గా చెప్పాడు, 200% ముస్లింగా పుట్టడం జానీ మాస్టర్ చేసుకున్న తప్పు అని. మీ ఫీలింగ్ ఏంటి? సేమ్ ఫీలింగ్. ఎందుకంటే అది కూడా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే మనకుందండి, మనకు ఎలాంటి కులం ఫీలింగ్ లేదు కాబట్టి మనం ఎవరి గురించైనా మాట్లాడతాం, ఎవరినైనా అభిమానిస్తాం. కానీ కొందరికి ఉంటుంది,
కులపరమైన ఫీలింగు మతపరమైన ఫీలింగ్ ఉన్న వాళ్ళకి అగ్రవర్ణాల అహంకార ధోరణి వాళ్ళకి అందులో కూడా ఇది కాదు. వాళ్ళ బాలకృష్ణ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వీళ్ళంతా లేకపోతే జానీ మాస్టర్ లేడు కదా. అవును. ఇప్పుడు లారెన్స్ మాస్టర్ ఉన్నాడు. లారెన్స్ మాస్టర్ లైఫ్ ఎవరు? ఆయన అగ్రవర్ణమే కాదే. శేఖర్ మాస్టర్ ఏంటి? బీసీ కులాలు, మన విజయవాడకు మన కృష్ణలంక వాసి. అవును. జానీ మాస్టర్ ముస్లిం. చెప్పేది సలీం మాస్టర్ని ఎంతకాలం ఆదరించింది? అన్నగారి డేట్తో పాటు ముందు సలీం మాస్టర్ డేట్లు తీసుకునేవాళ్ళంట ఆ రోజుల్లో. అంటే అది సమాజం కాదు. కానీ కొందరు ఇంకా జాడ్యం పోలేదంట. కొందరిలో ఉండిపోయింది జాడ్యం పోలేదు. అది కొందరిలో. అంటే మన దగ్గర టాలెంట్ లేదండి. మన దగ్గర టాలెంట్ లేనప్పుడు ఏం చేయాలి? ఆనంద్ గారి టాలెంట్ని నొక్కాలి. ఆ టాలెంట్ అయితే ఉంటుందా? అంతేగా. ఇప్పుడు చిన్న గీత ఉందండి, దానికంటే మన పెద్ద గీత వేయాలి. పెద్ద గీత వేసి దమ్ము మన దగ్గర ఏం చేయాలి? పైన ఉన్న గీతని చెరిపేయాలి అటు ఇటు. అది చిన్నది అయిపోతే మన పెద్దవాళ్ళు. ఇది ఏం లేదు, జానీ మాస్టర్కి ఇది తాత్కాలికంగా. తప్పు చేసినాడు ఎవడైనా సరే భారతదేశంలో ఈ రాజ్యాంగ ప్రకారం శిక్షింపబడాలి. అట్ ద సేమ్ టైం ఎవడైతే అమాయకుడైతే ఉన్నాడో, ఎవరైతే నిరపరాధి ఉన్నారో వాళ్ళు మాత్రం ఎట్టి బస్సులో కూడా శిక్షింపబడకూడదని మన శిష్మాసతిలో క్లియర్గా ఉంది. దాని మీద ఆయనకి నమ్మకం ఉంది, వాళ్ళ కుటుంబానికి నమ్మకం. అమ్మాయి కూడా చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. ఎక్కడ కూడా ఆమె బెదరటం లేదు. అమ్మాయి కూడా కొట్టింది, అమ్మాయి బెదిరించింది అంటున్నారు, మళ్ళీ అమ్మాయి పడుకోబెట్టింది అంటున్నారు. ఇక్కడ రెండు మామూలుగా అమ్మాయిని ఏ భార్య అయినా సరే ప్రొఫెషనల్గా జరిగిన టైఅప్ లేకపోతే స్వార్థం కోసం, ఒకళ్ళ అవసరాల కోసం ఒకరు ఏ తప్పైనా చేసి ఉండొచ్చు. అంతే కానీ ఇలా బెదిరించి బామాలి అమ్మాయి జీవితం నాశనం చేసే ఉద్దేశం ఉన్న వ్యక్తి అయితే మాత్రం జానీ మాస్టర్ కాదనేది నా అభిప్రాయం. అంటే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ప్రాయశ్చిత్తం ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని కూడా లేవనెత్తిన పరిస్థితి ఎలా చూస్తారు? ప్రాయశ్చిత్తం అంటే ఆయన ఒకటి, ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఉన్న హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మనోభావాల్ని తీసిన అలాంటి నీచుల్ని శిక్షించాలని క్లియర్గా చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన కోని శిక్షించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పి దీక్ష చేశాడు. వీళ్ళు అవి కట్ చేసి ఎవడ మనోభావాలు దెబ్బతింటాం ఏంటి? ఆ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆయన 11 రోజులు దీక్ష చేసిన తర్వాత ఆయన గుడికి వెళ్తున్నాడు. అయ్యప్ప ఇది మన తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ ప్రాయశ్చిత్త దీక్ష విరమింప చేసి క్షమాపణ చేసి, ఇది ఎన్ని మాటలు ఇది కాదండి, అపచారం జరిగింది. ఎవరి హయాంలో జరిగిన మీరు ఉన్న ట్యాంకర్లు అయితే మీరు తెప్పించినవే. ప్రభుత్వం మారగానే అక్కడ ఉన్న ట్యాంకర్లు కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళిపోరు కదా. మొత్తం ఇదే ఈ అన్నీ బయటకు వచ్చావో అదే కాంట్రాక్టులు నడుస్తాయి. 11 రోజుల్లో మొత్తం బయటపడిపోద్ది అంటారు. అన్నీ కూడా చేసి ఈ హిందువుల మనోభావాల్ని కాపాడవలసిన బాధ్యత కానివ్వండి, వాళ్ళకు భరోసా కూడా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 100 చెప్పుద్ది. లడ్డూల గురించి వాళ్ళకి తెలీదా వీళ్ళకి తెలీదా అని, లడ్డూల గురించి కొన్ని ఆమెకి ఇంట్లో ఎలా ఖాళీగానే ఉంది కదా, వీడియోలు చూడమనండి. తిరుపతి మీద ఎంతమంది లడ్డూల గురించి కానివ్వండి, అన్నదాన సత్రంలో అది నందమూరి తారక రామారావు పెట్టి ఆశయంతో పెట్టిన అన్న సత్రంలో వాళ్ళు భక్తుని ఎలా అవమానపరిచారో, భక్తుని ఏ విధంగా ఉడకి అన్నం పెట్టి శుద్ధి శుభ్రత లేకుండా, శుచి రుచి లేకుండా చేసి లడ్డూని కూడా వాళ్ళు అలాగే చేశారు. వీటన్నిటికి కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్నీ సక్రమంగా జరుగుతాయి. ప్రతిదీ కూడా వాళ్ళ మనోభావాలు తగ్గట్టు ఆ స్వామి ఏ విధంగా అయితే ప్రజలు ఆరాధిస్తారో ఆ ఆరాధనకు తగ్గట్టే ప్రతి ఏర్పాట్లు చేస్తారు. దానికి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఆయన కూడా ఇప్పుడు హిందూ మతంలో ఆయన చాలామంది చెప్పారు, ఆయన హిందూ మతం గురించి మాట్లాడటం లేదు. ఆయన ఏమంటాడంటే ఏ మతం అయినా సరే వాళ్ళ ఆచారానికి భంగం కలిగితే వాళ్ళు ఊరుకుంటారా, నేను ఊరుకోను అన్నాడు. తప్ప ఆయన ఒక మతస్థుడిగా ఆయన మాట్లాడటం లేదు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో
అక్కడ ఎవడైతే పాపం చేశాడో పాప పరిష్కారం జరిగి తీరుద్ది